సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే గోదావరిపై భద్రాచలంలో గోదావరిపై రెండో వంతెన అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు రెండో వంతెన అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. గోదావరి నదిపై భద్రాచలం వద్ద నిర్మించిన రెండో వంతెనను కలెక్టర్ ప్రియాంక్ అలా అదేవిధంగా ఎస్పీ రోహిత్ రాజు ప్రారంభించారు. కలెక్టర్ గుమ్మడికాయ కొట్టగా రామాలయ ఉప ప్రధాన అర్చకులు మురళీకృష్ణమాచార్యులు కలెక్టర్లతో పూజలు అయితే జరిపించారు. అనంతరం ఉన్నతాధికారులు నూతన వంతెనపై తమ వాహనాలు నడిపారు. మిగతా వాహనాలు సారపాక వైపు నుంచి భద్రాచలం వైపు అయితే రాకపోకలు సాగించారు. 2015 ఏప్రిల్ 1న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, అప్పట్లో రాష్ట్ర రహదారుల భవనాల శాఖ మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు ఈ వంతెన అయితే శంకుస్థాపన అయితే చేశారన్నమాట. సో ఈ విధంగా వంతెన అయితే ప్రారంభించడం, రెండో వంతెన అయితే ప్రారంభం అయితే జరిగిందనమాట. అయితే అనంతరం వివిధ కారణాలతో నిర్మాణం జాప్యమైంది. ఇటీవల మళ్ళీ మంత్రి పదవి చేపట్టిన తుమ్మల నాగేశ్వరరావు పనులను పూర్తి చేయించేందుకు చొరవ చూపి శ్రీరామనవమి కల్లా వంతెనను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. సో పనులు వేగంగా చేయించారు. అప్పటికే ఉన్న పాత బ్రిడ్జ్తో పాటు దీన్ని పూర్తి స్థాయిలో ప్రయాణికులు భక్తులకు అందుబాటులోకి తెచ్చారన్నమాట. సో ఈ విధంగా గోదావరి నదిపై భద్రాచలం దగ్గర రెండో బ్రిడ్జ్ అయితే స్టార్ట్ అయింది. సో ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని